లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ కోసం చూసేవాళ్ళు, అంటే 2-3 సంవత్సరాల ఇన్వెస్ట్మెంట్ కోసం చూసేవాళ్ళు ఇప్పుడు ఈ ధరల్లో మిడ్ అండ్ స్మాల్ క్యాప్ అట్రాక్టివ్ గా లేవా? నెక్స్ట్ 1-2 సంవత్సరాల వరకు కూడా మిడ్ అండ్ స్మాల్ క్యాప్ అండర్ పర్ఫార్మ్ చేసే అవకాశాలు ఉన్నాయండి. లాస్ట్ 4 సంవత్సరాల యొక్క డేటాను చెక్ చేసినట్లయితే ప్రైవేట్ బ్యాంకింగ్ సెగ్మెంట్ అంతా కూడా అండర్ పర్ఫార్మెన్స్ లో ఉంది. బికాస్ ఆఫ్ ద ఇంట్రెస్ట్ రేట్ హైక్, లిక్విడిటీ ఇష్యూస్ ఇవన్నీ ఉండడం వల్ల వాటన్నిటిని అడ్జస్ట్ చేసే ప్రయత్నం మనకి ఆర్బీఐ సైడ్ నుంచి కూడా ప్రయత్నం కనిపిస్తుంది. కాబట్టి నెక్స్ట్ అవుట్ పర్ఫార్మెన్స్ అంతా కూడా మనకి బిగ్గర్ సైజ్ బ్యాంక్స్, ప్రైవేట్ బ్యాంక్స్ కానీ, బిగ్గర్ సైజ్ ఎన్బిఎఫ్సిస్, బజాజ్ ఫైనాన్స్ లాంటివి కానీ, ఇలాంటి వాటిలోనే ఎక్కువ మనకి హోప్ ఉండే అవకాశాలు ఉన్నాయండి. అండ్ ఈవెన్ బజాజ్ ఫైనాన్స్ కూడా కొంతవరకు యాక్సలరేట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. హోప్ఫుల్లీ బజాజ్ ఫైనాన్స్, బిగ్గర్ సైజ్ ప్రైవేట్ బ్యాంక్స్ లైక్ హెచ్డిఎఫ్సి, ఐసిఐసిఐ, యాక్సిస్, ఎస్ సార్, ఇట్లాంటివన్నీ కూడా బాగుండే అవకాశాలు ఉన్నాయి. అండ్ బజాజ్ ఫైనాన్స్ తో కూడా అడ్వాంటేజ్ ఉంది. రీసెంట్ గా వాళ్ళు ఎయిర్టెల్ తో కూడా కొలాబరేట్ అయ్యారు. సో జియో ఫైనాన్స్ కి జియో ఎట్లా సపోర్ట్ ఒకటిగా నిలబడుతుంది, ఇప్పుడు ఎయిర్టెల్ కూడా బజాజ్ ఫైనాన్స్ కి సపోర్ట్ గా నిలబడుతుంది. కాబట్టి గోయింగ్ ఫర్దర్ బజాజ్ ఫైనాన్స్ యొక్క బుక్ కూడా పెరిగే అవకాశం ఉంది, రెవెన్యూస్ గ్రో అయ్యే అవకాశాలు కూడా బాగా కనపడుతున్నాయి. బట్ ఎఫ్ఎంసీజీ, ఫార్మా ఇవన్నీ డిఫెన్స్ అంటారు కదా, అంటే అన్ని పెడుతున్నప్పుడు ఇవి పెరగాలి అంటారు కదా, ఇవి కూడా పెద్దగా ఏం పెరగట్లేదు. ఎఫ్ఎంసీజీ కానీ, ఐటీ కానీ, ఫార్మా కానీ ఇవన్నీ డిఫెన్స్ స్టాక్స్ అంటారు కదా, డిఫెన్సివ్ సెగ్మెంట్ అని అంటాం మనం వీటిని. సో ఎఫ్ఎంసీజీని ఇప్పుడు దాకా ఇంపాక్ట్ అవ్వడానికి గల కారణమే మేజర్ గా మనకి ఇన్ఫ్లేషన్ అనేది కొంతవరకు ఇబ్బందిగా పెట్టడము. సో ఇన్ఫ్లేషన్ డేటా కూడా రీసెంట్ గా కూల్ ఆఫ్ అవడం అయితే గమనిస్తున్నాము. సో రెవెన్యూస్ లో దాన్ని చూసే ప్రయత్నం చేస్తుంది మార్కెట్. ఆ రెవెన్యూస్ లో ఎంత ఇంపాక్ట్ చూపిస్తోంది, మొన్నటి వరకు రెవెన్యూ ఇంపాక్ట్ అవ్వడానికి గల కారణమే ఇన్ఫ్లేషన్. ఇప్పుడు అదే ఇన్ఫ్లేషన్ కూల్ ఆఫ్ అవుతుంది. కాబట్టి సో రానున్నటువంటి క్వార్టర్లీ రిజల్ట్స్ లో గనక ఆ ఇన్ఫ్లేషన్ తగ్గడం వల్ల వాళ్ళ రెవెన్యూస్ గనక ఏమన్నా బెటర్ గా పర్ఫార్మ్ చేసినట్లయితే ఎఫ్ఎంసీజీ విల్ డెఫినెట్లీ డూ గుడ్. ఈ ప్రపంచం నడవాలి అని అంటే ఎఫ్ఎంసీజీ సెగ్మెంట్, ప్రైవేట్ బ్యాంకింగ్ సెగ్మెంట్, అంటే బ్యాంకింగ్ సెగ్మెంట్ ఇవన్నీ కూడా ఖచ్చితంగా ఉండాలి. సో ఇవి ఎప్పుడు కూడా ఒక సేఫ్ బెట్ గానే మనం పరిగణించగలుగుతాం. మనం ఉన్నంత కాలం అవి ఉంటాయి. ఓకే ఓకే సో ఈ నెక్స్ట్ 3-4 డేస్ కి ట్రేడింగ్ చేసే వాళ్ళకి ఏం చెప్తారు? ఈ వీక్ కి ట్రేడింగ్ చేసే వాళ్ళకి, చేయాలనుకున్న వాళ్ళు, ఇన్వెస్ట్ చేయాలనుకున్న వాళ్ళకి? శుక్రవారం మాట్లాడుకున్నట్టుగానే మార్కెట్ లో ఎటువంటి న్యూస్ కూడా మనకి ఫ్లో లేకపోవడం వల్ల మార్కెట్ కన్సాలిడేట్ అయ్యే ప్రయత్నం చేస్తుంటుందండి. సో ఈ రోజు యుఎస్ మార్కెట్స్ కూడా క్లోజ్ ఉండటం వల్ల మనకి రేపు కూడా ఒక రేంజ్ బౌండ్ మూసే ఉండడానికి అవకాశం ఉంది, కానీ ఎటువంటి డైరెక్షన్ తీసుకోకపోవచ్చు. మేబీ కొంత పైకి వెళ్ళినప్పుడు సెల్లర్స్ యాక్టివేట్ అవ్వడం, కిందకు వచ్చినప్పుడు బయర్స్ యాక్టివేట్ అవ్వడం. దిస్ ఈస్ కాల్డ్ కన్సాలిడేషన్ అగైన్. సో నెక్స్ట్ 1 వీక్ పాటు మాత్రం డెఫినెట్ గా మనకు కన్సాలిడేషన్ ఉండే అవకాశాలు కనపడుతున్నాయి. డైరెక్షన్స్ అయితే అవకాశాలు లేవు. ఇన్వెస్టర్ పాయింట్ ఆఫ్ వ్యూ లో మాత్రం కొంచెం అక్యుములేట్ చేయడానికి అయితే మంచి జోన్ లో నిఫ్టీ ఉంది. మిడ్ అండ్ స్మాల్ క్యాప్ సెగ్మెంట్ లో ఎస్ఐపీ కంటిన్యూ చేయాలి, కానీ లంసమ్స్ ఈజ్ నాట్ ఎ గుడ్ ఆప్షన్. మనం దాని లంసమ్స్ అవాయిడ్ చేయడం మంచిది. అంటే ఇంకా ఫాల్ ఉండే అవకాశం ఉంది, 22,000 కూడా వచ్చే అవకాశం ఉంది నిఫ్టీ అంటున్నారు. అక్కడ దాకా వచ్చేంత వరకు